హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన మదరాసి అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 150 నుంచి 200 కోట్ల వరకు ఉండొచ్చు. ఈ ఇయర్లో సికందర్ అనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ తర్వాత మన ఏఆర్ మురుగదాస్ గారు మరో అనుమతితో మన ముందుకు వచ్చారు. ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫ్రస్ట్రేటింగ్ అండ్ బోరింగ్ అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ని అస్సలు రీచ్ కాలేదనమాట. లిటరల్లీ ఇంటర్వెల్ టైంకి అయిపోయిందని పైకి లేచాను. తర్వాత రియలైజ్ అయినా అది ఇంకా అవ్వలేదు అని. ఇంకా అర్థం చేసుకోండి మూవీ ఎలా ఉందనేది. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రఘు అనే అతను రీసెంట్ బ్రేకప్ వల్ల సూసైడ్ చేసుకుందాం ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా తమిళనాడులో గన్స్ని స్మగుల్ చేస్తూ వెపన్ కల్చర్ని తీసుకొద్దామని ఒక గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ చేసే సీక్రెట్ ఎన్ఐఏ ఆపరేషన్లో రఘు ఇరుక్కుంటాడు అనమాట. తర్వాత ఏం జరిగింది, బయటకు రాగలిగాడా లేదా అనేది మూవీలో చూస్తాం మనం. పాజిటివ్స్ చెప్పాలి అంటే శివకార్తికేయన్ గారి యాక్టింగ్ బాగానే ఉంది అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. బట్ ముందెప్పుడు మనం చూడని వింతల విడ్డూరాలు అయితే కాదు. అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మధ్య మధ్యలో బాగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ బై సుదీప్ ఎలమన్ కొంచెం పర్లేదని చెప్పొచ్చు, డీసెంట్ వర్క్. నెగిటివ్స్ చెప్పాలి అంటే ఒక పెద్ద పేపర్ సరిపోదు. ఇప్పుడు వీక్ స్టోరీ లైన్ అండ్ డైరెక్షన్ అనమాట. నాకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థం కాలేదు. ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట, స్టేట్లో గన్ కల్చర్ పెరుగుతుంది, స్ప్రెడ్ అవనివ్వకుండా నిర్మూలించాలని. బట్ వాట్స్ నెక్స్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా స్టోరీ టెల్లింగ్, అదైతే నాకేం కనబడలేదు. సరే పోనీ ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ పెట్టేసి కొంచెం బ్యాక్ స్టోరీ లాగేసి ఏదో ఇంటర్వ్యూ దగ్గర కాన్ఫిట్ తీసుకుందని ట్రై చేశారు. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ అసలు ఏం కదలదు అనమాట. ముందుకు స్టోరీ నత్త నడకలాగా వెళ్తూ ఉంటుంది. సిమిలర్ స్టోరీ లైన్ మనకి రీసెంట్గా వచ్చిన రవితేజ మూవీ ఉంటుంది కదా, ఈగిల్. నాకు కొంచెం అలాగే అనిపించింది. ప్రిమిస్ 100% సేమ్ కాకపోయినా. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అయితే లిటరల్గా నిద్రపోయి ఉంటాడు ఆయన మూవీ వర్క్ చేస్తున్నప్పుడు. ఆర్ ఎలాగో స్టోరీ ఏం లేదుగా, పెద్దగా ఏం చేయాలని కన్ఫ్యూజ్ అయి ఉండాలి. టూ మచ్ ప్రెడిక్టబిలిటీ అండ్ రిపీటెడ్ సీన్స్ చాలా కనిపిస్తాయి. సాంగ్స్ అయితే ఏం నచ్చలేదు. యూజువల్గా అనిరుద్ధ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది, వరుస పెట్టి వస్తూనే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో సాంగ్స్, కానీ ఒక్కటి బాగోదు స్టోరీ ప్రోగ్రెషన్ లేకుండా. చాలా క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రుద్ది జమ్మాల్ తీసుకుంటే మనకు తెలుసు ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానీ స్టైలింగ్ కానీ యూజువల్గా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బట్ ఈ మూవీలో మాత్రం ఏమీ ఉండదు అలాంటి. హడావిడి తప్ప అటు ఇటు గాలి అటు ఇటు తిరుగుతుంటాడు గన్నులు పట్టుకుని. నెక్స్ట్ వచ్చేసి బిజు మీనన్. ఈయన క్యారెక్టర్ ఆర్క్ కూడా పెద్దగా ఏమి ఉండదు అనమాట. జస్ట్ అలా ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు వాళ్ళ టీంకి. కాసేపు బెంచ్ మీద మంచం మీద అటు ఇటు కూర్చొని డిసప్పాయింట్ అవడం తప్ప ఏమి ఉండదు గొప్పగా చెప్పుకోవడం క్యారెక్టర్. హీరోయిన్గా చేసిన రుక్మిణి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్లో పర్లేదు, రొటీన్గానే ఉంటుంది సాంగ్స్ కోసం ఇది పెట్టినట్టు. బట్ సెకండ్ హాఫ్లో అయితే మొత్తం హాస్టేజ్లో ఉంటుంది. లైక్ అయోమయంగా దిక్కులు చూస్తూ విలన్కి అలా హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటాయి సీన్స్ బాధపడుతూ. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇల్లాజికల్ కనిపిస్తాయి అండ్ అక్కర్లేని సీన్స్లో ఎలివేషన్స్తో. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణం. పోలీస్ గ్యాంగ్లో స్పై ఉండటం, వైస్ వర్స విలన్స్ గ్యాంగ్లో పోలీస్ మనిషి ఉండటం, ఇవన్నీ మనం చిన్నప్పుడు నెక్కర్లు వేసుకున్నప్పుడు చూసానండి సీన్స్. ఇవన్నీ అసలు ఎప్పుడు వేస్తారు అసలు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ కూడా పెద్ద నవ్వురాదనమాట. ఫోర్స్డ్గా ఏదో పెట్టాలని తప్ప. గన్ కల్చర్ మీద మూవీ తీస్తున్నాం కదా అని చెప్పి మూవీలో అందరూ ఇష్టం వచ్చినట్లు గాలిలో పేల్చుకుంటూ ఉంటారు అనమాట గన్స్, ఏదో దీపావళి పిస్తోల్ లాగా. నాకు ఆ సీన్స్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో చూడలేమేమో, ఎందుకంటే మధ్య మధ్యలో బ్లడ్ అండ్ గోర్ సీన్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదని అడిగితే మీరు కనుక శివకార్తికేయన్ ఫ్యాన్స్ అయితే మీకు నచ్చొచ్చేమో, మిగతా వాళ్ళకి డౌటే నా పర్స్పెక్టివ్లో. ఇన్ని నెగిటివ్స్ చెప్పా కదా బ్రో, నీ ఉద్దేశం ప్రకారం ఇంకెలా ఉండొచ్చు అని అడిగితే టోటల్ రన్ టైం 2 గంటలకు తగ్గించేసి హీరోకి బెటర్ బ్యాక్ స్టోరీ ఇచ్చి విలన్ని స్టైలిష్గా అండ్ డిఫరెంట్గా చూపించి హీరోయిన్ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇచ్చుంటే బాగుండేదేమో నా ఒపీనియన్. అందరి ఒపీనియన్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి మూవీ చూసాక మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.